హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్ అయితే టేస్టీ అయిన చికెన్ ఫ్రై అండి. ఈ చికెన్ ఫ్రై అయితే మా అమ్మమ్మ చేసే పద్ధతిలో అయితే నేను చేశాను. మా అమ్మమ్మ నాకు చిన్నప్పటి నుంచి చాలాసార్లు అయితే ఈ ఫ్రై చేసింది. ఈ ఫ్రై అంటే మా అమ్మమ్మ చేసే ఫ్రై అంటే మా అందరికీ చాలా ఇష్టం అండి. మా ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళందరూ అడిగి కూడా నాటుకోడి కానీ నార్మల్ బాయిలర్ చికెన్ కానీ రెండిట్లో ఏదైనా కూడా మా అమ్మమ్మ అయితే ఈ స్టైల్లో చేస్తారు. ఈ పద్ధతిలో అయితే పాత రోజుల్లో అమ్మమ్మలు నాన్నమ్మలు అయితే ఇలాగే చేసేవారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మా అమ్మమ్మ గారు ఎప్పుడు కూడా చెప్పేవారు, మేమైతే మీలాగా ఒక తర్వాత ఒకటి వేయమమ్మా, ఒకసారి వేసి పెడతామని చెప్పారు. చూసారు కదా, ఇక్కడ మెయిన్ మ్యాటర్ అండి. ఇవన్నీ కలిపి పెడితేనే ప్రతి చికెన్ ముక్క కూడా ఉప్పు కారం కరెక్ట్గా పడుతుందంట, మంచి రుచి వస్తుందని మా అమ్మమ్మ చెప్పారు. మా అమ్మమ్మ ఎప్పుడన్నా ఇదే పద్ధతిలో వండుతారండి. చికెన్ ఫ్రై చేయాలంటే చికెన్ అయితే ఉప్పు వేసి కడిగేసుకున్నాను. ఉప్పు కారం కాశ్మీర్ చిల్లీ అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ ఫుల్గా ఇలాగే పెట్టేసుకోవాలండి. ముందుగాన ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్కి ఎంతైతే నూనె పడుతుందో అంత నూనె అయితే వేసుకోవాలి. తక్కువ తినేవాళ్ళైతే 2-3 స్పూన్లు, ఎక్కువ తినేవాళ్ళైతే ఒక 4-5 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. నేనైతే ఒక 3-4 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనం ఏమీ కలపకూడదండి. ఏమీ కలపకుండా ఈ చికెన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. నేనైతే పసుపు అయితే యాడ్ చేసుకోలేదు ముందుగాన. ఇప్పుడైతే ఒక 1/2 టీ స్పూను పసుపు అయితే వేసేసుకుందాము. ఇప్పుడు ఈ పసుపు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకొని ఈ చికెన్ని మనము కలపకుండానే స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. అసలు గట్టితో కూడా కదపకూడదు. ఇలాగ మనము పెట్టేసుకొని మూత పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక 2-3 నిమిషాలకి చికెన్లో నీళ్ళన్నీ కూడా బయటకు వస్తాయండి. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం కదా, ఒక 2-3 నిమిషాల తర్వాత చూసారు కదా, అన్నీ కూడా కొద్దిగా మగ్గాయి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా. ఇప్పుడు చూసారా, చికెన్లోనైతే నీరైతే బయటకు వచ్చాయి. మా అమ్మమ్మ అయితే ఇదే పద్ధతిలోని కుండలో చేసేవారండి. చాలా రుచిగా ఉండేది. చిన్నప్పుడు ఇష్టపడి తినేవారు మేమైతే. చూస్తున్నారు కదా, అమ్మమ్మ వండిన వంటలు అయితే ఏదైనా కూడా కమ్మగా ఉంటుందండి. ఆ టేస్ట్, ఆ రుచి అయితే మన చేతితో చేసినా కూడా రాదు. అది వాళ్ళ చేతికి అనుభవంతో చేస్తారు కనుక వాళ్ళు ఎలా చేసినా కూడా రుచిగానే వస్తుంది. నేను కూడా మా అమ్మమ్మలాగా చేద్దామని డిఫరెంట్గా ట్రై చేశాను మా అమ్మమ్మ పద్ధతిలోని. మీకు మా అమ్మమ్మ గారి వంటలు ఏమైనా కావాలంటే కామెంట్లో చెప్పండి. నేనైతే మా అమ్మమ్మ గారిని అడిగి చేసి వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను. ఇలాగా చికెన్ ఒకసారి కలిపేసుకున్న తర్వాత 1-2 నిమిషాలు అయిన తర్వాత నీళ్ళన్నీ బయటకు రిలీజ్ అయిపోయి చూసారు, చికెన్లో నీళ్ళన్నీ వచ్చేసాయి కదా. ఇప్పుడు 1-2 సార్లు కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలండి. ఈ నీళ్ళన్నీ దగ్గరికి ఎగిరిపోవాలి. ఈ నీళ్ళని చికెన్ కూడా ఉడకాలి. మూత పెట్టేసుకున్నాం కదా, మరొక 3 నిమిషాలు అయితే ఉంచుకుందాం. చూసారు కదా, కొద్దిగా చికెన్ అయితే దగ్గర పడింది. నీళ్ళు కూడా కొద్దిగా తగ్గాయి కదా, మళ్ళీ అడుగు పట్టకుండా కలుపుకోవాలి. ఇదే నూనెలోని మనం ఈ చికెన్ అయితే ఫ్రై చేయబోతున్నాం అండి. ఒక చుక్క నీళ్ళు కూడా వేయకూడదు, ఎక్స్ట్రా మసాలా కూడా ఏం వేయకూడదండి. ఇలా చేసుకుంటేనే ఆ చికెన్ యొక్క రుచి చాలా చాలా బాగుంటుంది. ఈసారి చికెన్ తెచ్చుకున్నప్పుడు మీరు కూడా ఈ చికెన్ ఫ్రైని ఇలా ట్రై చేయండి. మా అమ్మమ్మ ఎంత టేస్ట్గా రుచిగా చేస్తున్న చికెన్ ఫ్రైని అయితే నేనైతే చేసి మీకు చూపించాను కదా. ఈ వీడియో చూసాక మీ అమ్మమ్మని గుర్తు తెచ్చుకొని మీరు కూడా చేసుకోండి. అలాగే మీ అమ్మమ్మ గారు మీకోసం చేసిన స్పెషల్ వంటల్లోని మీకైతే ఏ వంట ఇష్టమని కామెంట్ రూపంలో అయితే చెప్పండి. మా అమ్మమ్మ గారు వండిన వంటల్లో అయితే చాలా చాలా వెరైటీస్ బాగా చేస్తారండి. ప్రతి వంట కూడా మా అమ్మమ్మ వండేది నాకైతే చాలా చాలా ఇష్టం. నా కోసం చెన్నై వెళ్ళేటప్పటికి ఏమేమి కావాలో అడిగి మరీ వండి నా కోసం మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొస్తారు మా అమ్మమ్మ ఇప్పటి వరకు కూడా. నాకు మెయిన్గా నచ్చేది అయితే చికెన్ ఫ్రై అండి. చాలా చాలా వెరైటీలు ఉన్నాయి. కావాలంటే మీరు కామెంట్లో అడగండి, మా అమ్మమ్మని అడిగి నేను చేసి అయితే వీడియో పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే మనం సిమ్లో పెట్టుకొని 10 నిమిషాలు చికెన్ అయితే వదిలేసాను నేను. వదిలేసిన తర్వాత చికెన్ చూసారా, ఆయిల్లో అంతా రిలీజ్ అయ్యింది, వాటర్ అంతా కూడా ఫుల్గా అబ్జర్వ్ అయిపోయింది. మనకి చికెన్ ఫ్రై అయితే చూసారు కదా, చక్కగా రోస్ట్ అయిపోయింది. ఈ చికెన్ ఫ్రైని వేడివేడిగా తింటే చాలా చాలా బాగుంటుందండి. అలాగే అన్నంలోని ఎక్కువ రసం వేసుకొని చికెన్ ఫ్రైని నంచుకొని తింటే ఇంకా బాగుంటుంది. దోశలకి, ఊతప్పంకి, అలాగే చపాతీకి కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే చికెన్ ఫ్రై అయితే బాగా రెడీ అయిపోయింది కదా, చక్కగా రోస్ట్గా ఫ్రై అయిపోయింది. కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాము. ఈ చికెన్ ఫ్రై అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేయండి. అలాగే మీ అమ్మమ్మ మీకోసం వండే వంటలో మీకు ఏది ఇష్టమని కమెంట్ పెట్టడం అయితే మర్చిపోకండి. ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను. లైక్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.